పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారవంతంగా మారి అధిక దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం జీలుగ విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి 50% సబ్సిడీపై 130 బస్తాల జీలుగు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జీలుగు విత్తనాలు కావాల్సిన రైతులు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. త్వరలోనే జనుము విత్తనాలు అందుబాటులోకి వస్తాయని, రైతులు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకొని అధిక దిగుబడి పొందాలని సూచించారు. వెల్దుర్తి మండలానికి పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి జీలుగలు వచ్చాయండి. 133 బ్యాగులు వచ్చాయి. పొద్దున్న నుంచి సేల్ స్టార్ట్ చేసాము. లాస్ట్గా 120-130 బ్యాగ్స్ వరకు సేల్ చేసామండి. ఇంకా పెద్ద జనుము విత్తనాలు వచ్చేది ఉంది. ఒక 2 రోజుల్లో రాగానే తెలియజేస్తాము. అవి కూడా రైతులందరూ పచ్చిరొట్ట విత్తనాలు విత్తి నేల సారాన్ని పెంచుకొని మంచి ఆరోగ్యవంతమైన పంటలు పండించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఫర్దర్ ఇండెన్స్ కూడా వస్తే తెలియజేస్తాము. ఇప్పుడు వచ్చిందైతే కొంచెమే పెట్టాము. 3000 క్వింటాల్స్ ఇండెన్స్ పెడితే 133 బ్యాగ్స్ మాత్రమే వచ్చినాయి. సప్లై కొంచెం లేట్ ఉంది. రైతులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకోవడం జరిగింది. మిగతా లోడ్ కూడా వచ్చినప్పుడు వెంటనే తెలియజేయడం జరుగుతుంది.